దేవుని మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. నేను కొద్ది సమయం ఉపయోగించుకుంటాను, ఎక్కువ సమయం తీసుకోను. చాలా జాగ్రత్తగా మీరు గమనించి కొద్దిపాటి లేఖనాలను చాలా క్షుణ్ణంగా బైబిల్ తెరిచి మనం కొన్ని విషయాలు చూద్దాం. జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభువైన యేసుక్రీస్తునామమున మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో నా యొక్క అంశం ఏంటంటే 7 పండుగలలో దాగి ఉన్న విమోచన. 7 పండుగల్లో దాగి ఉన్న విమోచన, వధువు యొక్క విమోచన, లేకపోతే మన యొక్క విమోచన. హల్లెలూయా. దేవుడు ఇక్కడ నేను చదివినిపించాను, లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. నేను కొద్ది భాగంలో చదివాను, టైం సేవ్ చేయడం కోసం. నేను ఒక్కొక్కటిగా నేను చదివినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు లేఖనాలు మీరు చూసినట్లయితే వాక్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. చక్కగా లేఖనాలు చదువుతున్నప్పుడు దాన్ని మనసు పెట్టి మీరు దాన్ని చూడాలని ప్రభువైన యేసుక్రీస్తునామమున మనం చేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు యూదులకు 7 పండుగలు ఇచ్చాడు. 7 పండుగలు వారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, ఆది కాండంలో అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. అన్య జనులకు అయిన మనకు కూడా పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చాడు. ఏంటి నా పాలు తేనెలు ప్రవహించు దేశం ఏంటి? పరిశుద్ధాత్మ ఉన్నది. అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించు దేశం ఇజ్రాయేల్ అయితే, అన్యజనులైన మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పరిశుద్ధాత్మ అయినది. ఆమేన్. హల్లెలూయా. అంటే యూదులకు ఉన్న ప్రతిదీ కూడా ఒక ఛాయగా, ఒక నీడగా అక్కడ ఉన్నది. ఆత్మీయంగా అవన్నీ కూడా మనకి అన్వయించబడతా ఉంటాయి. హల్లెలూయా. ప్రకృతి పరంగా ఇజ్రాయేలీలు అనుభవిస్తూ ఉంటారు. ఆత్మీయంగా ఆత్మీయమైన అన్యజనుల్లో ఉన్న జెంటైల్ బ్రైడ్ అనగా అన్యజనుల యొక్క వధువు అనగా మనము దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. హల్లెలూయా. భౌతికంగా వారు కనపడితే ఆత్మీయంగా మనకు కనపడుతుంది. అందుకే దేవుడు అబ్రహాముకు 2 వాగ్దానాలు చేశాడండి. అబ్రహాముకు 2 వాగ్దానాలు చేశాడు. ఏంటి వాగ్దానం అంటే, నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటుందని చెప్పాడు. రెండవదేమో ఇసుక రేణు వలె ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో ఒక సంతానమేమో ఇసుక రేణు వలె ఉంటారు. అది భూమి మీద ఉంటుంది. ఇసుక రేణువులు అనగా భూమి పైన ఉంటుంది. అది ఇసుక రేణు వలె సంతానము అత్యధికంగా కనబడుతుంది. రెండవ సంతానమేమో ఆకాశ నక్షత్రాలు, అంటే అవి ఆకాశంలో ఉంటాయి. అంటే ఇప్పుడు అబ్రహాముకు ఇవ్వబడిన ఆ యొక్క వాగ్దానం ఏమిటంటే, ఆ ఇసుక రేణువులుగా భూమి మీద కనిపించే సంతానం ఎవరంటే ఇస్సాకు ద్వారా వచ్చిన యెరూషలేము దేశమై ఉన్నది. హల్లెలూయా. ఇస్సాకు ద్వారా వచ్చిన కలిగిన సంతానం చూడండి. అబ్రహాము నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి ఆ యొక్క యాకోబు వచ్చాడు. యాకోబులో నుంచి 12 మంది కుమారులు కుమార్తెలు వచ్చారు. హల్లెలూయా. 12 మంది సంతానం ఉండేవాళ్ళు. ఈ 12 మంది సంతానమే 12 గోత్రాలుగా మారి ఇజ్రాయెల్ దేశం అయింది. ఈ 12 మంది సంతానము 12 మంది గోత్రాలుగా మారి ఇజ్రాయెల్ దేశం అయింది. అంటే ఈ ఇసుక రేణువుల్లో కనబడుతున్న సంతానం అంతా ఎవరంటే ఇజ్రాయెల్ దేశమై ఉన్నది. ఆమేన్. అయితే ఆ యొక్క ఆకాశ నక్షత్రాలుగా ఉండే ఆ సంతానం ఎవరంటే, ఆకాశ నక్షత్రాలుగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఆకాశ నక్షత్రాలుగా ఉండే ఆ సంతానం ఎవరంటే ఆత్మ సంబంధముగా ఎవరైతే దేవుని యొక్క భాగమై ఉన్నారో, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ద్వారా ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి వారు భూమి మీద పరిశుద్ధాత్మ పొందుకుంటా ఉన్నారో వారు మాత్రమే ఆకాశ నక్షత్రాలు ఉన్నారు. అంటే నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆకాశంలో ఒక నక్షత్రంగా ఉన్నావు. ఏమని? హల్లెలూయా. ఇస్సాకు ద్వారా కలిగిన సంతానమేమో ఇసుక రేణువులుగా ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా కలిగిన సంతానమేమో ఆకాశ నక్షత్రాలుగా ఉన్నది. అందుకే అబ్రహాంకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో భౌతిక సంతానం ఇస్సాకై ఉన్నాడు. ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానం ఇజ్రాయెల్ దేశం. రెండవ సంతానమేమో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానమేమో ఆకాశ నక్షత్రాలై ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన సంతానం ఆకాశ నక్షత్రాలు, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమేమో ఇసుక రేణువులై ఉన్నారు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిందంతా కూడా ప్రకృతి పరంగా కనిపించేదంతయో కూడా ఇస్సాకు సంతానంగా కనబడుతుంది. అంటే ప్రకృతి పరంగా వారు బాహ్యంగా ప్రతిదాన్ని కూడా వారు చూస్తారు. ఇస్సాకు సంతానం ఇజ్రాయెల్ దేశం ప్రకృతి పరంగా ఆస్వాదిస్తారు. అంటే వాళ్ళకి భూమి మీదనే వాళ్ళకి ఆశీర్వాదాలన్నీ కూడా భూమి మీద కనబడతాయి.
అయితే అన్యజనులమైన మనకు యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధాత్మలో కనబడతాయి. హల్లెలూయా. అంటే అబ్రహాము ఆశీర్వదించబడిన భూమి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అయితే మనకు ఆశీర్వదించబడిన భూమి ఏంటండి? పరిశుద్ధాత్మ అన్నది. హల్లెలూయా. అంటే మనము సమస్త ఆశీర్వాదానికి మూల కేంద్రం ఏంటంటే పరిశుద్ధాత్మ. అంటే మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆశీర్వాదం తెచ్చుకోవాలంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మలోనికి వెళ్ళి తెచ్చుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఒక అబ్రహాము యొక్క భౌతిక సంతానం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే ఆశీర్వాదం ఆ యొక్క వాగ్దాన దేశంలోనే తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆశీర్వదించబడిన భూమి ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా యెరూషలేము అన్నది. యెరూషలేములో ఉన్నప్పుడే వాళ్ళు ఆశీర్వదించబడతారు. యెరూషలేము వదిలిపెట్టి బయటకు వచ్చారా వారికి శాపం ఎదురవుతుంది, వారు మరణిస్తారు ఖచ్చితంగా. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రూతు అనే ఒక ఆమె ఉంది బైబిల్లో. ఆ రూతు కాదు, నయోమి అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఈ నయోమి దేశం ఏదంటే ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీ కొన్ని కరువులు కాటకాల కారణంగా వాళ్ళ గృహంలో వచ్చిన, వాళ్ళ ప్రాంతంలో వచ్చిన, వారి దేశంలో వచ్చిన కరువును బట్టి వీళ్ళు ఏం చేశారంటే కొంత పనులు చేసుకొని వాళ్ళ కుటుంబ జీవనం సాగించుకోవడం కోసం కుటుంబం కలిసి మోయాబు దేశం వెళ్ళిపోయారు. మోయాబు దేశం వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటున్నారు. పని చేసుకుంటుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసండి? ఆ పని చేసుకున్న క్రమంలో పిల్లలకి పెళ్లి చేశారు. ఆ యొక్క నయోమికి 2 కుమారులు ఉన్నారనమాట. 2 కుమారులకి పెళ్లిళ్ళు చేశారు. భర్త చక్కగా పని చేస్తున్నాడు, కుమారులు పని చేసుకుంటున్నారు, కోడలు ఏమో ఇంట్లో ఉన్నారు. చక్కగా వాళ్ళ యొక్క కుటుంబ దాంపత్య జీవితం చక్కగా కొనసాగుతుంది. అనుకోని రీతిగా ఏం జరిగిందంటే ఒక రోగం ఆ యొక్క నయోమి భర్తను కొట్టి ఆ భర్త చచ్చిపోయాడు. తర్వాత అదే రోగము మరలా ఇంట్లో పొలంలో పని చేస్తుంటే ఎండ దెబ్బ గట్టిగా కొట్టి పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. తర్వాత మరలా కొన్ని రోజులకు మరలా చిన్న కుమారుడు చచ్చిపోయాడు. భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయారు. ఇక ఎప్పుడైతే ఆ విధంగా చచ్చిపోవడం జరిగిందో నయోమికి అప్పుడు అర్థమైంది, నా యొక్క వాగ్దాన భూమి, ఆశీర్వదించబడిన భూమి, నా తండ్రి వారసత్వంగా వచ్చిన దేవుడు ఆశీర్వదించిన భూమిని నేను విడిచిపెట్టి బయటకు వచ్చినందుకు నేను ఇప్పుడు శాపాన్ని పొందుకున్నాను. నేను ఒంటరిగానే అయిపోయాను. ఇంకా నేను బ్రతకడం చాలా కష్టం, ఇక్కడ నా వల్ల కాదు, నా దేశాన్ని వెళ్ళిపోతానని చెప్పి ఈమె ఏం చేసిందంటే ఆ కోతకాల సమయంలో వెంటనే ఆ కోడలకి చెప్తుంది ఏమనంటే, అమ్మా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని మరలా నేను పిల్లలకు కానీ మరలా వాళ్ళని పెళ్లి చేయలేను, అప్పుడు మీరు ముసలోళ్ళు అయిపోతారు. మీరు ఒక పని చేయండి, మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి మీరు పెళ్లిళ్ళు చేసేసుకోండి, మీరు చక్కగా సంతానోత్పత్తి కలిగి మీ కుటుంబ దాంపత్య జీవితాన్ని మీరు జీవించండి. నేను మా స్వదేశం వెళ్ళిపోతున్నాను, ఇక్కడ ఉంటే నేను నయోమి అనగా పేరేంటంటే అర్థం ఏంటంటే ఆనందం అని, మధురం, ఆనందం, సంతోషం. ఆ యొక్క సంతోషం, మాధుర్యం, ఆనందం కలిగిన ఆ కుటుంబం ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని చెప్తుంది. మారా అంటే అర్థం ఏంటంటే చేదు అని అర్థం. అంటే నేను చేదుగా మారిపోయాను, నా దేశాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టానో నేను పాపిని అయిపోయాను, నా భయంకరమైన నా జీవితం చిందరవందర అయిపోయిందని చెప్పి బాధపడుతూ మరలా తిరిగి నా స్వదేశాన్ని వెళ్ళిపోతాను, మీ పని మీరు చేసేసుకోండి అని చెప్పి ఆ కూతురు ఆ యొక్క కోడలకు చెప్పింది అనమాట. అప్పుడు కోడలు చెప్తే వాళ్ళు అన్నారు, వార్ప ఏం చేసిందంటే ఎప్పుడు ఆ మాట అంటదా మా యొక్క అత్తగారని చూసింది, ఎప్పుడు అంటదా మా అత్తగారని చెప్పి ఆ మాట ఎప్పుడైతే అన్నదో వెంటనే ఒక ముద్దు పెట్టేసి వెంటనే బట్టలని సర్దేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి. హల్లెలూయా. అయితే అక్కడ రూతు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చేసిందంటే, నేను ఖచ్చితంగా నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, నువ్వు ఎక్కడ జీవిస్తే నేను అక్కడే జీవిస్తానని చెప్పి ఆమె ఏం చేసిందంటే, హల్లెలూయా, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె ఆ యొక్క అత్తగారిని విడిచిపెట్టకుండా ఆమె కూడా ప్రయాణమై ఆ యొక్క దేశంలోనికి ప్రవేశించేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే ఆమె యొక్క అత్తగారితో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వాగ్దాన దేశమైన యెరూషలేములోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి వెళ్ళిందో ఆ రూతుకి బోయాజు పరిచయం అవడం, ఆ బోయాజు ఆస్తంతయు కూడా పట్టుకొచ్చి రూతుకి ఇవ్వడం, ఆ రూతు ద్వారా నయోమి ఆశీర్వదించబడడం, ఇవన్నీ కూడా అక్కడ చక్కచక్కగా జరిగిపోయినాయి. అంటే ఎప్పుడైతే ఈమె బయట దేశంలోకి వెళ్ళిందో సర్వము కోల్పోయింది, భర్తను కోల్పోయింది,
బిడ్డను కోల్పోయింది, మొత్తం సర్వం కోల్పోయింది. అక్కడ మరలా తిరిగి వాగ్దాన దేశం ఎప్పుడైతే వచ్చిందో బోయాజు ద్వారా ఆశీర్వదించబడి కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి మరి పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అంటే ఒక యూదుడికి కానీ యూదురాలికి కానీ ఆశీర్వాదం ఎక్కడ పొందుకుంటారు? వాగ్దాన దేశంలోనే పొందుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన భూమి అది, అక్కడ దేవుడు వారికి ఇచ్చిన స్థానం అది, దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం అది. అక్కడ ఉన్నని చేపే వాళ్ళకి ఆశీర్వాదం. అందులో నుంచి ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో వెంటనే వాళ్ళు భౌతికంగాను ఆత్మీయంగాను అన్ని విధాలా కూడా వారి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. హల్లెలూయా. అంటే ఇజ్రాయేలీలు ఆశీర్వదించబడాలంటే, ఇజ్రాయేలీలు దేవుణ్ణి కలుసుకోవాలంటే, ఇజ్రాయేలీలు పండగ చేయాలంటే, ఇజ్రాయేలీలు పస్కా చేయాలంటే, ఇజ్రాయేలీలు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా దేవుడు ఆశీర్వదించబడిన భూమిలోనే చేయాలి. హల్లెలూయా. ఇంకెక్కడ చేసినా దేవుడు స్వీకరించడు. ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా వాళ్ళ దగ్గరికి రాడు. ఆయన ఆశీర్వదించబడిన భూమిలోనే ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్తేనే ఆశీర్వదించబడతావు. అది ఇజ్రాయేలుకి ఇచ్చిన సిస్టము, ఇజ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము, ఇజ్రాయేలుకి ఇచ్చిన చట్టమై అన్నది. అలాగే ఖచ్చితంగా అన్యజనులమైన మనకు కూడా దేవుడు వాగ్దాన దేశము మనకిచ్చాడు. ఆ వాగ్దాన దేశం ఏంటి? పరిశుద్ధాత్మ అన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే దేశంలో మాత్రమే మనము ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. పరిశుద్ధాత్మ అనే దేశంలో మాత్రమే ఆత్మీయంగా దేవుణ్ణి కలుసుకుంటాం. పరిశుద్ధాత్మ అనే దేశంలో మాత్రమే దేవుణ్ణి కలుసుకొని, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి ప్రార్థించి, దేవుడు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో, ఏ యొక్క కార్యాలు అయితే ఇచ్చాడో అవన్నిటినీ స్వాధీనపరచుకునే స్థలం ఏదంటే పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. ఒక యూదుడికి ఆశీర్వదించబడిన భూమి యెరూషలేము అయితే, ఒక అన్యుడికి ఆశీర్వదించబడిన భూమి ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మకు వెళ్ళిన తరువాత మాత్రమే ఆశీర్వదించబడతావు. నువ్వు ఒకవేళ బయట ఉండి పాటలు పాడినా, బయట ఉండి ఆరాధన చేసినా, బయట ఉండి ప్రార్థన చేసినా, బయట ఉండి యాచనలు చేసినా, బయట ఉండి వాక్య జ్ఞానమంతయు పొందుకున్నా, ఎన్ని కార్యాలు చేసినా దేవుడు వినడు, వాటిని పట్టించుకోడు కూడా. హల్లెలూయా. బయట ఉన్నని చెప్పు ఎన్ని చేసినది వ్యర్థమే. అందుచేత ఖచ్చితంగా భౌతిక సంబంధమైన ఇజ్రాయేలుకి పాలుతీన ప్రవహించే దేశం అయితే ఎలాగిచ్చాడో ఒక ఛాయగా, ఆత్మ సంబంధమైన వధువుకి మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. హల్లెలూయా. కొంచెం మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, మీ హృదయాల్లో దాన్ని ఎలా ప్రింట్ చేసుకుంటారని నేను వాడిన పదమే మరలా తిరిగి వాడుతున్నాను. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా ఇప్పుడు మనకి ప్రతిదీ ఛాయ, గడియారము. మన టైం చూడాలన్నా ఇజ్రాయేల్ని చూడాలి. మన గడియారం ఎవరండి? ఇజ్రాయేల్ అయి ఉన్నది. మన యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలన్నా ఇజ్రాయేల్ని చూడాలి. మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నా ఇజ్రాయేల్ని చూడాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మన ఛాయ అయి ఉన్నారు. పాత నిబంధన అంతా కూడా ఎందుకు ఇచ్చాడంటే, పౌలు గారు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంతా ఎందుకు ఇచ్చాడంటే ఒక ఛాయగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి. కాదనమాట. అంటే ధర్మశాస్త్రం అనగా అర్థం ఏంటంటే, హిబ్రూలో దాన్ని టోరా అంటారు. టోరా హిబ్రూలు ధర్మశాస్త్రాన్ని ఏమంటారని హిబ్రూలు టోరా అంటారు. ఈ యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలని కలిపి ధర్మశాస్త్రం అంటాం. హల్లెలూయా. ఏంటంటే అది ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రం అంటారు. దీన్ని హిబ్రూ టోరా అంటారు. టోరా అంటే ధర్మశాస్త్రము. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంతయు కూడా దేనికోసం ఇచ్చాడంటే, నిజ స్వరూపం రాబోయే దినాల్లో ఈ నిజ స్వరూపానికి ఒక ఛాయగా ఇది ఇవ్వబడుతుంది అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ యొక్క నిర్గమకాండము, లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఆది కాండము, ఈ 5 కాండాలు కలిపి ఒక ఛాయగా, ఒక నీడగా, ఇప్పుడు నిజ స్వరూపమైన దానికి ఒక సాదృశ్యముగా ఉన్నదన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిజ స్వరూపాన్ని మనం ఒక స్పెసిఫిక్గా, దాని క్లారిటీగా మనము తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఛాయ కావాలి. హల్లెలూయా. ఒక రూపాయి బిళ్ళకి ముందు బొమ్మ ఉంటుంది, తర్వాత వెనకాల దొరుకుతుంటుంది. ఎలాగైతే ఎడాపెడా ఉంటుందో అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వెనక ముందు ఆ యొక్క స్వరూపాన్ని తెలియజేసేది ఏమిటంటే బైబిల్ అయి ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క వెనక భాగాన్ని,
వెనక పార్ట్ను చూపించేదేమో పాత నిబంధన, దేవుని యొక్క ఫ్రంట్ పార్ట్ను చూపించేదేమో కొత్త నిబంధన. హల్లెలూయా. ఇప్పుడు వెనక పార్ట్ చూస్తే మనకి ఏం అర్థం కాదండి. వెనక పార్ట్ మనం చూస్తే ఏం అర్థం కాదు. వెనక నుంచి ఏమంటే చూసినా మనకు అర్థం కాదు. ఫ్రంట్ నుంచి చూసి ఫ్రంట్ ముఖం చూస్తేనే మనకు అర్థమవుతాడు. అంటే ఈ ఫ్రంట్ ముఖం మనం చూడాలంటే ఆ మనిషి దగ్గరికంటే వెళ్ళాలి. ఆ మనిషి దగ్గరికంటే వెళ్ళాలంటే ఆ వెనక నుంచి మనం వెళ్తా ఉన్నాం కాబట్టి ఆ యొక్క వెనక నుంచి వెనక భాగం చూసుకుంటూ ఫ్రంట్ భాగం చూపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఆ యొక్క పాత నిబంధనలో వెనక పాటు మాత్రమే చూపించాడు. మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి, నేను కలుసుకోవాలి, నీతో మాట్లాడాలి, నీ యొక్క ముఖ స్వరూపం నేను చూడాలని చెప్పేసి ఆశపడ్డాడు. ఎవరండి? మోషే ఆశపడ్డాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, మోషే నా ఫ్రంట్ పార్ట్ చూపించే సమయం ఇది కాదు. నా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపించలేను. చూసినా దాని యొక్క మహిమను నువ్వు తట్టుకోలేవు. కనుక నేను నా వెనక పార్ట్ చూపిస్తాను నీకు, నా బ్యాక్ పార్ట్ చూపిస్తాను. నా బ్యాక్ పార్ట్ చూపించినప్పుడు నేను ఆ బండ సందుల్లో నుంచి వెళ్తూ ఉంటాను. నువ్వు ఆ వెనక పార్ట్ ఎప్పుడైతే చూసావో అప్పుడు నువ్వు నన్ను చూడవచ్చు అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పాడో ఆయన బండ సందులో నుంచి వెళ్తా ఉన్నప్పుడు ఆ మోషే బ్యాక్ పార్ట్ చూశాడు, వెనక పార్ట్ చూశాడు. ఆ వెనక భాగం ఎప్పుడైతే చూశాడో అప్పుడే ఆ వెనక భాగం చూసే పడిపోయాడు మోషే. వెనక భాగం చూసి పడిపోతేనే మోషే ఫ్రంట్ పార్ట్ చూస్తే ఏం బతుకుతాడు? హల్లెలూయా. అందుకే ఎందుకు దాన్ని అంతగా సాదృశ్యంగా చూపిస్తున్నాడంటే దేవుడు పాత నిబంధన మోషేకి వెనక పార్ట్ ఎందుకు చూపించాడంటే దేవుని యొక్క బ్యాక్ పార్ట్ అంటే వెనక భాగాన్ని చూపించేది ఏమిటంటే ధర్మశాస్త్రమే అన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బ్యాక్ పార్ట్ మనం చూస్తూ ఆ ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ చూడాలి. ఆ ఫ్రంట్ పార్ట్ మనకు తెలియాలంటే, ఆ నిజ స్వరూపం మనకు తెలియాలంటే, ఆ పూర్తి భాగము దేవుని యొక్క ఆ పూర్తి భాగం మనం చూడాలంటే ఖచ్చితంగా మనకు ధర్మశాస్త్రము ఒక ఛాయగా కనబడుతుంది. కాబట్టి దాన్ని మనం చూసి ఫ్రంట్ పార్ట్ చూడడానికి దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత ఇప్పుడు ప్రతిదీ కూడా ఇజ్రాయేల్ మనకు సాదృశ్యమై ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతిదీ ఇజ్రాయేలు అలా చేస్తున్నారంటే మన జీవితంలో కూడా అన్యజనుల జీవితంలో కూడా ఎక్కడో అలా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే పౌలు గారు మాట అన్నాడు, చక్కని మాట. ఎందుకు ఈ వాక్యాలన్నీ రాస్తున్నానంటే మీకు, ఎందుకు ఈ కార్యాలన్నీ మీకు రాస్తున్నానంటే యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకే నేను ఈ కార్యాలు రాస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకు రాస్తున్నాడండి? ఎందుకు బుద్ధి తెచ్చుకోవాలి అంటే వారు చేస్తున్నారంటే ఖచ్చితంగా కార్యం ఎక్కడ కూడా జరుగుతుంది. భౌతికంగా జరుగుతుందంటే అది ఆత్మీయంగా కూడా జరుగుతుంది. అంటే భౌతికమైన కార్యాలు ఎట్లయితే జరుగుతున్నాయో ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా అట్లా జరుగుతాయి. అందుకే ఆ కాలమే ప్రవక్త విలియం బ్రన్హాం అన్నాడు, ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన దానికి ఒక నమూనా అన్నాడు. ఏంటండి అది? ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన ప్రతిదానికి నమూనా అన్నమాట. నమూనా అంటే పోలిక. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పాత నిబంధనలో యేసుక్రీస్తుని సిలువేస్తే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుని సిలువేస్తారు. పాత నిబంధనలో కూడా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రవక్త పైన సనుగుతే కొత్త నిబంధనలో కూడా ప్రవక్త పైన సనిగే ప్రజలు ఉంటారు. పాత నిబంధనలో దేవుణ్ణి ఇజ్రాయేల్ ప్రజలు త్రోసేస్తే కొత్త నిబంధనలో కూడా ప్రజలు ఈ దేవుణ్ణి త్రోసేసే ప్రజలు ఉంటారు. అక్కడ చేర్చుకునే ప్రజలు ఉన్నారు, త్రోసివేసే ప్రజలు ఉన్నారు. అంటే అక్కడ చేర్చుకునే ప్రజలు, త్రోసివేసే ప్రజలు ఉంటే ఇక్కడ కూడా నిజ స్వరూపంలో త్రోసివేసే ప్రజలు ఉంటారు, చేర్చుకునే ప్రజలు ఉంటారు. హల్లెలూయా. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. ఆత్మీయంగా ఏది జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అందుకని నేను అందుకే పదే ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాము దేవుణ్ణి కలుసుకుంటే అబ్రహాము యొక్క సంతానమైన మనము కూడా దేవుని కలుసుకుంటాం. ఏమాన్ కలుసుకోమండి. అబ్రహాము అర్పణ అర్పిస్తే లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనం. అబ్రహాం ఏం అర్పణ అర్పించాడండి? దూడ, పొట్టేలు, మేక. ఇప్పుడు ఈ 3 అబ్రహాం అర్పించాడు. దూడ అనగా చెప్పాను మీకు శరీరానికి సాదృశ్యంగా కనబడుతుంది, మేక ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది, పొట్టేలు ప్రాణానికి సాదృశ్యంగా కనబడుతుంది. దాన్ని ఈ కాలానికి ప్రవక్త అన్నాడు, శరీరము దూడ ద్వారా అర్పించబడుతుందని అర్థం ఏంటంటే దానిని నీతీకరణ అన్నాడు. నీతీకరణ అనే అర్థం ఏంటంటే మారు మనసు అని అర్థం. అంటే మారు మనసు మనం పొందడమే నీతీకరించబడడం. అంటే దూడను
మనము అర్పించడం. దూడ అనగా ఈ శరీరాన్ని అర్పించడం. శరీరాన్ని పరిపూర్ణంగా దేవునికి ఎప్పుడైతే మనం అప్పగించుకుంటా ఉన్నామో అది పరిపూర్ణమైన మారు మనసుకు సాదృశ్యం అన్నమాట. ఏంటంటే అది పరిపూర్ణమైన మారు మనసుకు సాదృశ్యం. అంటే పశ్చాత్తాపం వస్తుందన్నమాట. అంటే నువ్వు శరీరాన్ని ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో ప్రోక్షించుకున్నావో నీకు పశ్చాత్తాపం వస్తుంది. నువ్వు పాపముల విషయమై పశ్చాత్తాపడమే మారు మనసు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త మీరు గమనించాలి. నేను అక్కడ ఇక్కడ రెండు విధాలుగా కలిపి వస్తా ఉన్నాను. కొంచెం మీరు పట్టుకోండి. ఇప్పుడు మారు మనసు అంటే అర్థం ఏంటి? నీ శరీరాన్ని ప్రభువుకి అర్పించుకోవడం. అలాగే నీ యొక్క ఆత్మను దేవుడి సన్నిధిలోకి ఎప్పుడైతే అప్పగించుకున్నావో అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ అంటే నీ ఆత్మలో ఉన్న పాపాలను, నీ ఆత్మలో ఉన్న లోపాలను దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకుంటా ఉన్నావో అప్పుడు నీ జీవితంలో శుద్ధీకరణ స్టార్ట్ అవుతుంది. అంటే నీ ఆత్మను కడుక్కోవడమే శుద్ధీకరణ. హల్లెలూయా. దాని నెక్స్ట్ పొట్టేలు అంటే ఏంటంటే నీ యొక్క ప్రాణమును శుద్ధి చేసుకోవడమే. మీకు వివరంగా చెప్తాను. శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాలు అంటే మనము ఊహ తెలిసిన తర్వాత చేసే తప్పులు, పాపాలు నీకు నీ యొక్క మైండ్లో ఉంటాయి. నీ చేసిన ప్రతి పాపం నీకు గుర్తుంటుంది. మర్చిపోయినా ఏ సమయంలో చేసిన కార్యాలు ఆయా సమయాల్లో గుర్తొస్తూ ఉంటాయి. ఒక్కో సమయాల్లో గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చేతులతో క్రియలతో చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవడం. హల్లెలూయా. ఏంటండి అది? మారు మనసు అంటే అర్థం ఏంటి? నీకు తెలిసిన అంటే నీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి స్టిల్ ఇప్పుడు వరకు నువ్వు ఏ పాపాలైతే చేశావో, నువ్వు చీకటి సంబంధమైన కార్యాలతో కానీ, లేకపోతే బాహ్య సంబంధమైన కార్యాలతో కానీ, లేకపోతే నీ ఊహ తెలిసిన తర్వాత నీ ఆలోచనలతో కానీ